ఇటీవల మన ఇండియన్ రూపీ ఐఎన్ఆర్ విలువ తక్కువ అవుతుంది. డాలర్ రేటుతో పోలిస్తే ఈ గత వారం రోజులుగా ప్రతిరోజు రోజుకు తీసికట్టు నాణం పొట్లు అనే విధంగా ఈ డాలర్ రేటు పెరగడం, మన రూపాయి విలువ తగ్గడం జరుగుతుంది. దీని మీద రాజకీయ పార్టీల యుద్ధం మొదలైంది. ఇటీవలనే రాహుల్ గాంధీ చాలా చోట్లకి వెళ్ళి ధరలు ఎట్లా ఉన్నాయా, పెరిగినాయా, ఒకనాడు 40 రూపాయలకు వెళ్ళి ఉండే ఇవాళ 400 రూపాయలు అయింది, ఇట్లా మాట్లాడుతున్నారు. ధరల పెరుగుదల గురించి అందరూ మాట్లాడతారు. ధరల పెరుగు ఎవరు ఆపడం లేదు. ఒక సామెత ఉంది గతంలో ఇంగ్లీష్లో, వాతావరణం గురించి అందరూ మాట్లాడతారు, వాతావరణాన్ని బాగు చేసే వాళ్ళు ఎవరు లేరని. ఇది అంతే. ఇక్కడ 2 విషయాలు చెప్పుకోవాలి. గతంలో ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డాలరుకు రూపాయి రేటు తగ్గడం, డాలర్ రేటు పెరగడంతో చాలా విమర్శలు చేశారు. ఐసీఈ మీద రూపీ ఉన్నది అని రూపీని ఐసీఈ మీద చూపించి ఒక ట్విట్టర్లో అప్పుడు పోస్ట్ చేశారు. సరిగ్గా అదే పోస్ట్ ఇప్పుడు జరుగుతుంది. గత వారం రోజులుగా డాలర్ రేటు 85-86 మధ్యన అటు ఇటుగా ఇండెక్స్ మారుతూ ఉన్నది. రూపీ ఇండెక్స్ అంటే 85-86 దాకా పోయింది. నిన్న మొన్న వాటికి 85-31.31కి ఇవాళ అంటే 85 రూపాయలు ఉజ్జాయింపు చెప్పాలంటే 86 రూపాయలు 85 రూపాయల మధ్యన ఈ కొట్టుమిట్టాడుతుంది. ఐసీ మనకి ఏమంటారు దాన్ని, అది తీస్తారు కదా, తీసినప్పుడు కిందికి మీదికి గ్రాఫ్ ఎట్లా మారుతుందో అట్లా మారుతుంది. ఇది సమస్య కాదు. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు బట్టి విమర్శిస్తుంటారు. అసలు డాలర్ రేటు ఎందుకు పెరుగుతున్నది, మన రూపీ విలువ ఎంత తక్కువవుతుంది, దీని మీద మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా అనే మాట అంటున్నాం, కానీ ఇప్పటిదాకా కూడా మనం స్వయం సమృద్ధి సాధించుకోవాలి. దీనిలో ఇప్పటికి కూడా చైనా దిగుమతుల మీద ఆధారపడుతున్నాం. చాలా ఉత్పత్తుల మీద, చిన్న పిల్లవాళ్ళు ఆడుకునే బొమ్మ నుంచి మొదలుకొని అనేక ఉత్పత్తులు మనం అక్కడికి తెచ్చుకుంటున్నాం. రెండవది అమెరికా మీద కూడా ఆధారపడుతున్నాం. ఉదాహరణకు అమెరికాలో ఇప్పుడు మనకి ఏవైతే యాప్స్ ఉన్నాయో, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టరు, ఎక్స్ అయింది ఇప్పుడు, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ ఎక్కడి యాప్స్ అన్నీ కూడా అమెరికా కంపెనీలు. ఇటు పోతే కొన్ని కార్లు మనం చూద్దాం, యూరోపియన్ కంట్రీస్ తెచ్చుకుంటున్నాం. అసలు యూరోపియన్ కంట్రీ లేకుండా మనకి ఇప్పటిదాకా ఏ ఉత్పత్తి కావడం లేదు. ఉదాహరణకు స్కోడా కారు, మనకు వోక్స్ వ్యాగన్, ఇవన్నీ యూరోప్ కంట్రీస్ నుంచి వస్తున్నాయి మనకి. అంతేందుకు మన దగ్గర బాలానగర్లో చిన్న ఒక మధ్యతరగతి లేకుంటే మేజర్ పరిశ్రమ పెట్టాలంటే అయితే 2 ఆప్షన్లు మనకు. వాటి యంత్రాలన్నీ కూడా అయితే జర్మనీ తెప్పించుకోవాలి, జర్మనీ స్టాండర్డ్. చైనా కొంచెం తక్కువ, కానీ డబ్బు తక్కువ పెడితే దొరుకుతుంది. ఈ 2 దేశాల నుంచి మనకు అంటే యూరోపియన్ యూనియన్లో జర్మనీ కూడా ఉంది కదా. కనుక మన రూపాయి విలువ తగ్గడానికి ప్రధానమైన కారణం, మన ఉత్పత్తులు అవతల వాళ్ళకి అమ్ముకున్నప్పుడేమో మనం డాలర్లో చెల్లిస్తున్నాం, మనం తెచ్చుకున్నప్పుడు కూడా డాలర్లో చెల్లిస్తున్నాం. సమస్య అక్కడ. అందుకే విదేశీ మారక ద్రవ్యం మన దగ్గర ఎందుకు తక్కువైంది అంటే, ఇచ్చుకున్నాడు వాయనం పుచ్చుకున్నాడు వాయనం అంటే వేరు. మన రూపీ ఎక్కడ చెల్తలేదు ప్రపంచవ్యాప్తంగా. మన రూపీ పక్కనే 4-5 దేశాలు చెల్తుంది, కానీ మన రూపీ ఎక్కడ చెల్లడం లేదు. చెల్లని రూపాయలు గీతలు ఎక్కువ అంటారు. అందుకని మనం కూడా ఏం మాట్లాడుకుంటాం అంటే, ఇవి మనం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటాం, కానీ చెల్లని రూపాయిగా మిగిలిపోతుంది. ద్రవ్యోల్బణం పెరగడం ఆగదు. ఈ ప్రభుత్వాలు ఏది మారినా ద్రవ్యోల్బణం పెరగడం వల్ల, ఒకనాడు ఇడ్లీ నేను చారానికి తిన్నా, నిజమే, నాకు 67 ఏళ్ల వయసు, ఇడ్లీ 25 పైసలు, దోశ 40 పైసలు తిన్నా. ఇవాళ ఏమాత్రం మామూలుగా రోడ్డెమ్మడి కొనుక్కున్న దోశ 40 రూపాయలు తక్కువ ఉండదు, ఇడ్లీ 25 రూపాయలు తక్కువ ఉండదు. అంటే ద్రవ్యోల్బణం పెరగడం వల్లే కదా, డబ్బు అదే, వస్తువు అదే, కానీ డబ్బులు పెరిగినాయి. దాన్ని మనం గమనిస్తే ఒక 2 విషయాలు మనం గమనించాలి. ఎందుకంటే సామాన్యుడికి అర్థమయ్యే భాషలో చెప్పాలి. ఇప్పుడు ఫారెక్స్ నిల్వలు ఏమిటిది, ఇవన్నీ చెప్తే చాలా క్రిటికల్ ఉంటుంది. మామూలుగా రంగనాయకమ్మ గారు నాకు ఆదర్శం. పెట్టుబడి అనే గ్రంథాన్ని ఆమె చాలా చిన్న ఉదాహరణతో మనకు చెప్తున్నారు. నేను కూడా అది ప్రయత్నం చేస్తాను. ఆర్థికవేత్తగా కాకుండా ఒక సామాన్యుడిగా దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ డాలర్ రేటు పెరిగింది కనుక పరస్పరం వీళ్ళు కొట్టుకొచ్చేస్తున్నారు. నేను డాలర్ రేటు పెరగడానికి ప్రధాన కారణం, డాలరు ప్రపంచం అంతా చెల్లుతుంది. డాలర్ కంటే కూడా మనకు యూరోపియన్ యూనియన్ డబ్బు ఉంది కదా, యూరోస్, డాలర్ కంటే ఇవాళ 90 రూపాయల దగ్గరగా ఉంది డాలర్. యూరో ఇది 85 రూపాయల దగ్గర అవుతుంది, 89 చిల్లర యూరో ఉన్నది. యూరోని మనం గమనిస్తలేము. ఎందుకంటే యూరో మనం ఇచ్చేదని పోయేదని మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు, కానీ మనకు వచ్చేటప్పుడేమో యూరో నుంచి కానీ మనకు వచ్చేటప్పుడేమో డాలర్లు తీసుకుంటున్నారు వాళ్ళకు. మనకు మధ్య చేసేటప్పుడు డాలర్లు ఇవ్వడం లేదు మనకు. అందుకని సమస్య ఇక్కడ వస్తుందంటే, యూరోపియన్ యూనియన్ నుంచి మనం వచ్చుకున్నా వాళ్ళ యూరోలు ప్రమోట్ వాళ్ళు చేసుకుంటారు, అమెరికా నుంచి డాలర్ ప్రమోట్ వాళ్ళు చేసుకుంటారు. అంతేందుకు చైనా నుంచి మనం వస్తువులు తీసుకుంటున్నాం, చాలా వస్తువులు, కానీ మన ఐఎన్ఆర్ అంటే మన ఇండియన్ రూపీ చెల్తలేదు అక్కడ. వాళ్ళు డాలర్లనే అడుగుతున్నారు. చైనా వాడు కూడా డాలర్ అంటే డాలర్లు పోగేసుకోవాలి వాడు. రేపు పొద్దున ప్రపంచాన్ని గెలవాలంటే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు డాలర్లను పోగేసుకోవాలి.
అందుకని అమెరికన్ ట్రంప్ ఇప్పుడు మెల్లమెల్లగా ఈ యాప్స్లో కూడా తనదైన పెత్తనం చూసుకుంటాను అనుకుంటున్నాను, తన యాప్ను డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నాను. కనుక ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం మీద వీళ్ళు రాజకీయ పార్టీలు కొట్టుకొచ్చిన దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఒకసారి గమనిస్తే మనం 3 రకాల దిగుమతులు చేసుకున్నాం. నేను చేసుకుంటున్నాం. ఒకటేమో చిన్న చిన్న ఉత్పత్తులు కూడా చేయడానికి చేసుకుంటున్నాం. మనకు యాప్స్ కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద అన్నీ కూడా అమెరికా నుంచి చేసుకుంటున్నాం. కార్లు కానీ మంచి మంచి మెషినరీ కానీ ఇవన్నీ మనకు స్విట్జర్లాండ్ నుంచో లేకపోతే జర్మనీ నుంచో జపాన్ నుంచో మన యూరోపియన్ కంట్రీస్ చేసుకుంటాం. అంతేందుకు సింపుల్గా చెప్పాలంటే మనకు వైన్ కదా, స్కాచ్ అంటాం మనకు స్కాట్లాండ్ నుంచి వస్తుంది, వైన్ అంటాం మనకు ఇంకో దేశం నుంచి యూరోపియన్ దేశం నుంచి వస్తుంది. ఇట్లా చూసుకుంటే మద్యం కూడా ఖరీదైన ఇండియన్ మేడ్ లిక్కర్ కాదు, ఇండియన్ ఫారిన్ లిక్కర్ కాదు, ఫారిన్ లిక్కర్ని మనం చేసుకుంటే చాలా కంపెనీస్ మన యూరోపియన్ యూనియన్లో ఉన్నాయి అక్కడ ఆ దేశాల్లో ఉన్నాయి. మనం ఇది మద్యము 2 రకాల వైను స్కాచ్ కానీ ఇవన్నీ కూడా బయట దేశాల నుంచి వస్తే చాలా కాస్ట్లీ. దాన్ని కూడా మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ అక్కడ కూడా డాలర్లు చెల్లిస్తున్నాం. చూడండి, దోపిడీ పరస్పరం ఒకరినొకరు దోపిడీ చేసుకుంటూ వేరు. మనము డాలర్ల రూపాయల్లో దోపిడీ కూడా అవుతున్నాం, రూపాయలే మనకు ఇవ్వాల్సి వస్తుంది. అందుకని వాళ్ళు 85 రూపాయలకు చిల్లర చేరింది అంటే ఏదో లోకం మునిగిపోయింది అంటే అనుకుంటారు. రాజకీయ పార్టీలు పరస్పరం ఒకరి మీద ఒకరి ట్విట్టర్లో యుద్ధాలు చేసుకుంటారు, ట్విట్టర్ ఎక్స్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ అంటే ఇట్లాగే అంటే ఒకరినొకరు ఖండించుకోవడం ఉంటుంది, ఇంకేం లేదు. కనుక దీన్ని మనం అర్థం చేసుకుంటే మనం చేయాల్సిన పని. ఇంకోటి యువాన్లు ఏమో చైనాయి, యువాన్లు మన దగ్గర చెల్లవు, కానీ వాళ్ళకి డాలర్లు చెల్తాయి, మనకు డాలర్లు చెల్తాయి. మనకు యూరోపియన్ కంట్రీస్ ఉన్న యూరో ఉన్నది, మనకు డాలర్లు చెల్తున్నాయి, వాళ్ళు కూడా డాలర్లు తీసుకుంటా అంటున్నారు ఇక్కడికి మనం ఇచ్చినప్పుడు కూడా. మూడోది ఆహార ఉత్పత్తుల్లో పప్పు గింజలు, నూనె గింజలు, పప్పు ధాన్యాలు ఇవి బాగా దిగుమతి చేసుకుంటున్నాం. వీటికి కూడా మనం డాలర్లు ఇవ్వాల్సి వస్తున్నాయి. అందుకని మన డాలర్లు మన దగ్గర నిలవడం లేదంటే కారణం మన ఉత్పత్తులను మన రూపాయికి అమ్ముకునే పరిస్థితి లేదు, మన ఉత్పత్తులను రూపాయి కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. అమ్ముకుంటప్పుడు డాలర్ ఇస్తున్నాం, తీసుకుంటప్పుడు డాలర్ ఇస్తున్నాం, లేకుంటే అమ్ముకుంటప్పుడు యూరో ఇస్తున్నాం, తీసుకుంటప్పుడు యూరోలు ఇస్తున్నాం. అందుకే విదేశీ మార్గ ద్రవ్యం ఆగిపోతుంది. ఇంకోటి కూడా మనకు అమెరికాలో చదువు అంటే చాలా మోజు, మనకు ఎంత మోజు అంటే అమెరికా చదువు అంటే చాలా పెద్ద మోజు ఉంటుంది. ఆ మోజులో పడి మనం విద్య కోసం అక్కడికి వెళ్తుంటాం. ఎంబీఏ చదవడానికి ₹1,00,00,000 ఖర్చు పెడతాం అక్కడ, కానీ రిటర్న్స్ రావు కదా మనకు. అయితే ఉద్యోగం సంపాదించుకొని వాడు డాలర్నే పంపుతాడు, మనం కూడా మన డాలర్నే కన్వర్ట్ చేస్తున్నాం ఫీజుల కోసం. అందుకనే ఇవన్నీ విద్య, వైద్యము, ఆరోగ్యము అట్లాగే ఇవన్నీ మీద మనం డాలర్లలో ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల వస్తున్న సమస్య. దీన్ని అర్థం చేసుకోవాలి. రాజకీయ పార్టీల మాయలు పడద్దు. మనం సెల్ఫ్ సస్టైన్ అయ్యి అంటే ఇండియాలో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అప్పటిదాకా మనం డాలర్ విలువ పెరుగుతున్నప్పుడు రూపాయి విలువ తగ్గుతూనే ఉంటుంది. నమస్కారం.